మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, అదృష్టం బాగాలేదని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. మన అదృష్టం మార్చుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో ఏమన్నా సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. అదృష్టము అనేటువంటిది, దురదృష్టము అనేటువంటిది ఖచ్చితంగా మనకు మన యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. విన్నరా? మనము నిరంతరము కూడా ఏదో ఒక పని ఏదో అంటే 10 పనులను 10 రకాలుగా చేసేదంటే ఒకటే పని మీద దృష్టి పెట్టడము ఇది ఎంతో ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం అవసరం మనిషికి. అదేవిధంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదృష్టము అంటే మనము అదృష్టవంతులం అని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి కూడా ఇది తప్పు ముచ్చటనో లేదా మరొకటో అని కాదు. అదేవిధంగా మన వ్యాలెట్లో ఖచ్చితంగా ఒక పసుపుతో చేసినటువంటి ఒక క్లాత్, అంటే పసుపు రంగు క్లాత్ ఒకటి మనతో క్యారీ చేసుకునే విధంగా మన వ్యాలెట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 2 లవంగాలను కూడా పెట్టుకోవడం ద్వారా కొన్ని సందర్భాలలో మనకు ఒక మంచి అద్భుతం అనేటువంటిది జరుగుతుంది. మన వ్యక్తిగత జాతకరీత్యా కూడా నడిచే దశ అంతర్దశలలో కూడా ఏమైనా రాహు దశనో కేతు దశనో మంచి యోగంగా ఉన్నట్టయితే అదృష్టం బీభత్సంగా అయిపోతుంది. రాహు దశ సుమారుగా 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ 18 సంవత్సరాల వారికి యోగమే ఉంటుంది. నవగ్రహాలలో రాహువు కేతువు తీసుకువెళ్ళి కూర్చుండబెట్టేటువంటి టాప్ పొజిషన్స్ వేరే ఏ గ్రహాలు కూడా కూర్చుండబెట్టలేవు. సో మనం మన వ్యక్తిగత జాతకరీత్యా అదృష్ట యోగాన్ని మనము పట్టుకోవడం ద్వారా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా మనము ముందు ఫీల్ కావాలి. నేను అయ్యో దురదృష్టవంతుణ్ణి, అయ్యో నేను ఇట్లా అనేటువంటి భావన వద్దు. ఎవ్వరికి వారు ధైర్యంగా ఉండాలి. మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇది బాగా గమనించుకోండి. మనకు మనమే ధైర్యము అనేటువంటిది ఖచ్చితంగా తెచ్చుకొని ఉండాలి. అంతే.